పబ్బుల్లో వాయించే డీజే కాదురా, పగిలిపోయేలా వాయించే డీజేని. నువ్వు థర్డ్ ప్లేస్ ఏ స్కూల్? గంగారం హై స్కూల్. బాగా చదువుతారు ఒంట్లో? నీకు ఎంత వరకు వచ్చి టేబుల్? ఒకటి రెండు ఎంత? ఒకటి రెండులో 11. అదిరా. నమస్కారం అండి. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? కాదండి. ఏంటి అది గారు, ఎంత పని జరిగింది? అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. దెబ్బ అదర్సు కదా. ఎవరు చేసిన కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా. ఇక నుంచి నీ పర్మినెంట్ ప్లేస్ ఇదేనని ఊరంతా చెప్పుకుంటున్నారన్నా. నిజమేనా అన్నా? అన్నీ తెలిసే నన్ను అడుగుతావరా? ఒకానొక సందర్భంలో చాలా చాలా భయంకరమైన ఆలోచన ఒకసారి ఆయన చెప్పాడు. నాకు వినంగానే అసలు షాక్ అయిపోయాను. విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ని తీసేసి అక్కడ క్యాపిటల్ సిటీ కడదాం ఉన్నాడు ఆయన. అసలు ఏమిటి ఆలోచన? అసలు మనం ఎవరు ఊహించలేమండి. నేను షాక్ అయిపోయాను. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. చేసిన ఒక నాయకుని అరెస్ట్ చేస్తే మాత్రం బంధులు చేస్తాం, ధర్నాలు చేస్తాం, బస్సులు తగలెట్టేస్తాం అని ప్రతి ఒక్కడి రోడ్డుకి ఎక్కేస్తాడు. వాడు కాజేస్తుంది నీ అన్నాన్ని, నీ బతుకుని, నీ భవిష్యత్తు. మీ నంబరు సెక్యూరిటీ ఆఫీస్ తాకట్లో ఉంది, కలెక్టర్ ఆఫీస్ తాకట్లో ఉంది, సిపి ఆఫీస్ తాకట్లో ఉంది. అలాగ ఒకసారి రాష్ట్రం మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే ఎన్ని పోలీస్ స్టేషన్లు, ఎన్ని సిపి ఆఫీస్ ముందు ఇదైనా ఈ బిల్డింగ్ ఉందో లేదో చూడాలి ఒకసారి, తాకట్లో ఉందో లేదో. ఇలాంటి సిచ్యువేషన్ లో ఈరోజు రాష్ట్రం ఉంది. ఈ ఆల్బితర్ నా కొడుకు జీవితాంతం ఇలాంటి పనులు చేస్తా కూర్చున్నాడు. నేను భరించలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఊహించలేకపోయావా? నేను అంతేరా, ఎవరి ఊహలకి అందరు. దట్ ఈస్ విశ్వాసం. మంచి చేశాం కానీ ఓడిపోయాం. సాధించాడ్రా అన్న, చంపుతా ఏమనుకున్నావు. అది ఎందుకు అనేది సమీక్ష చేసుకోబోతున్నాం. 2024 జగనన్న వన్స్ మోర్. 2024 జగనన్న వన్స్ మోర్. 2024 జగనన్న వన్స్ మోర్. ఇది మ్యాటర్. ఐరన్ లెగ్. జూన్ 4వ తేదీ తర్వాత జగన్ అనే నేను అని జగనన్న అక్కడ, నారా చంద్రబాబు నాయుడు అనే నేను. గులాబ్ జాములు కలగలడిపోయాయిరా. దాన్ని తలుచుకుంటే నా వల్ల కావట్లేదురా తండ్రి. ఇప్పుడు ప్రభాస్ వచ్చేటప్పటికి తులారాశి. ఇప్పుడు ప్రభాస్ జాతకము ఆల్మోస్ట్ ఆల్ ఆయన జీవితంలో ఆయన హైప్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు ప్రభాస్తోని సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరూ కూడా జాతకాలు చూయించుకోవాల్సిందే. ఎందుకంటే ఏ కష్టం, ఇంకా ప్రభాస్ కెరియర్ కష్టం. అటు చూడు బే. ప్రపంచవ్యాప్తంగా కల్కి మేనియా థియేటర్లను ఊపేస్తున్న బుజ్జి భైరవ మొత్తానికి హిట్ కొట్టింది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అంటే ఈ సినిమాని దాదాపుగా ఎవరు ఊహించని విధంగా తీశారు. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. ఎప్పుడు నవ్వుతూ పక్కన నేర్పిస్తుండే మీరు ఇలా బాధపడటం నేను చూడలేను సార్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు